సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది. అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే, ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నాడో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి, తండ్రి, కొడుకులు, కోడలు, లేకుంటే పిల్లలు, అందరినీ కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2000 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ 2000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే, లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన, మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ అక్కడ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా, వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు, ఈ 5,000 మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. పేషెంట్లకు భోజనం లేదన్నారు, ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు, ఎవరు వచ్చినా భోజనం చేసి ఇండ్లకి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక 8 కోట్లు అవుతాయి. ఆ 8 కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇంటి వరకు వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం, మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం, అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ. ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి. చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు, గమ్మనున్నప్పుడంతా చదువుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు. ఎంఏ చేశారు, బిఏలు చేశారు, బీకామ్లు చేశారు, అప్పట్లో మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారు. అట్లా కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం. ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక 3-4 గంటలు కానీ మీరు పనిచేస్తే అదనంగా ఒక 40,000 50,000 ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది.
అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి. అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియాని 1 ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం. ఇంట్లోనే కూర్చొని బోరు కొడతామంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక 500 మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేట్టుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం వాళ్ళందరికీ. స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది మోహన్ బాబు స్కూల్ అవతల. ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇక్కడే పని చేసినట్టుగా తయారు చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.